మనం ఇప్పుడు వేములవాడకు చాలా అయినాం. వేములవాడ అక్కడికి వెళ్ళి రాగా ఒకటి 2 టోల్ గేట్లు తగిలినాయి. 2 టోల్ గేట్లు తగిలితే ఆడ డబ్బులు కట్టేసినాం. టోల్ గేట్ల కాడ ఈడ కట్టేసినాం. రెండిటి కాడ డబ్బులు కట్టినాక ఆడికి మళ్ళీ బయలుదేరినాం. పొద్దున్నే కదా, బండ్లు సుధా ఎక్కువ లేవు, తక్కువ ఉండే. అది మాకు ఒకటి ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ ఎక్కడ పోవాలంటే వేములవాడకు. మీకు చెప్పిన ఆల్రెడీ వేములవాడకు పోతున్నా అని. ఇది వేములవాడకు వేములవాడకు మళ్ళీ దర్శనం చేసుకోవాలి. మనం వేములవాడకి వచ్చేసినాం. నేనైతే ఫస్ట్ టైం వేములవాడ ఈ బ్రిడ్జ్ చూసుడు. కానీ బ్రిడ్జ్ అయితే మస్తు కట్టిరు బ్రిడ్జ్. ఇదివరకు ఎన్నో ఇవ్వలే, ఒక్కసారి అన్న ఇవ్వలే కనీసం. వేములవాడకి పోయినాం కానీ ఇట్ట పడి రాలేదన్నట్టు. వేరే తోరణాలు వచ్చి వేరే తోరణాలే పోదాం ఎప్పుడు. ఇక అందుకే ఎప్పుడు ఇవ్వలేదు. ఇవాళ ఫస్ట్ టైం చూసిన బ్రిడ్జ్ మాత్రం అదిరింది. మళ్ళీ ఏం చేసినాం, ఏ బ్రిడ్జ్ దాటినాక డైరెక్ట్ గుడి మన టెంపుల్ కాడికి బండిని తీసుకుని దగ్గరికి. ఎందుకంటే తొందరగా దర్శనం కావాలని ఆడికి తీసుకుపోయాను. ఆడికి అయినాక బండి సైడ్కి పెట్టినాం. బండి సైడ్కి పెట్టి దిగి ఇక నడుచుకుంటూ టెంపుల్లోకి పోతున్నాం అన్నట్టు. నడుచుకుంటూ టెంపుల్లోకి పోతున్నాం కానీ ఇలా నాతో మా చిన్నల్లుడు ఉన్నాడు. అందుకే మేము వెనకైనా వాళ్ళ ముందర పోతారు. ఇక దర్శనం చేసుకున్నాం. ఇక బయటకు వెళ్ళినాం. కానీ నాకు నచ్చింది ఏంటంటే, ఫోన్లు ఉంటే అందరికీ అలౌట్ ఉండాలి, లేకపోతే ఎవరికి అలౌట్ ఉండద్దు. కొందరేమో పట్టుకొచ్చుకుంటారు మొబైల్. మమ్మల్ని ఏమో పట్టుకోనియలేదు. అంటే మేము మెయిన్ గేట్లోకి వెళ్ళి పోగా మమ్మల్ని ఫోన్లు తీసుకోరాదు అది ఇది అని ఆపేసి అన్నట్టు. అదే మాకు నచ్చలేదు. ఇక వేరే కాడికి వెళ్ళి పోయేటోళ్ళు వాళ్ళేమో ఫోన్లు పట్టుకొని, కోనేరు కాడికి వెళ్ళి ఇంకొక ఉన్నది, ఆడికి వెళ్ళి పోయేటోళ్ళేమో ఫోన్లు పట్టుకొని అట్లా షార్ట్ కట్లో పట్టుకొని పోయారు అన్నట్టు. మాకు అదే నచ్చలేదు. ఇక మరి ఏం చేద్దామని ఫోన్ అడగని ఇచ్చేసినాం. చేసేది ఏం లేదని అందుకొరకే నేను ఫోన్లో నేను ఇవ్వలే, మా తమ్ముడే అప్పచెప్పేసిన ఫోన్లో చెప్పి ఇక గుళ్ళకు స్టార్ట్ అయినా అన్నట్టు. గుళ్ళో వస్తాక బాగా రష్ ఉండే. ఇక స్తంభం కాడ మొక్కి కొబ్బరికాయ అన్నీ కొట్టి ఇక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయినా అన్నట్టు. ఓకేనా మరి? ఇక దీంతో ఈ వీడియో లాస్ట్ మరి.